చూడండి, లోతు భార్య సొదొమ గుమొర్రా కాలిపోతున్న సందర్భంలో ఆమె వెనక్కి చూడొద్దని చెప్తే వెంటనే కానీ లోకాశలు చొప్పున వెనక్కి తిరిగింది. వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, నేటికి కూడా ఉప్పు స్తంభం అనేది సజీవ సాక్ష్యంగా ఉందండి. అంటే ఎప్పుడైతే దేవుడు తన కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చేయండి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటి, కొంత మట్టుకే పిల్లలు చూడండి, ఎగ్జామ్స్ బాగా రాసి కొన్ని మార్కులు తెచ్చుకుంటారు కొంతమంది. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ అడిగినప్పుడు ఏమంటారంటే, కొంచెం సరిగ్గా రాయలేదు, కొంచెమే రాశాను, పూర్తిగా రాయలేదు అని చెప్తారనమాట. అయితే అలా ఆ విధంగా కాదు మన యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణంగా నెరవేర్చారండి. దేవుడు తనకి అప్పచెప్పిన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని ఆయన సంపూర్తిగా నెరవేర్చడం వలన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు తన కుమారుడి పట్ల, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట అభిషేకం పౌలు గారు. ఆయన క్రీస్తు న్యాయపీఠ మీద మనం హాజరు కావాల్సిన సందర్భంలో మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలంటే నీతి కిరీటాన్ని దక్కించుకునే పరిస్థితిని మనం కలిగి ఉండేవారికి మనం ఉండాలన్నమాట అండి. అది సజీవమైన కిరీటం, నిత్యము ఉండే కిరీటాన్ని మనం సంపాదించుకునే వారికి మనం ఉండాలి. అంటే కొంతమందికి మాత్రమే దక్కేది కదండి. తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఆ నీతి కిరీటం అనేది ఇవ్వబడుతుందండి. ఆయన సజీవులకు, మృతులైన వారికి కూడా ఆయన తీర్పు తెచ్చడానికి రాబోతున్నారు. ఆ వస్తున్న సందర్భంలో మనం అందరం కూడా ఆ కిరీటాన్ని సంతోషంగా చేతపట్టుకునే వరకు మనం ఉండాలని ఇక కొంచెం పౌలు గారు తన యొక్క వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ శక్తితో కూడిన వాక్యం ద్వారా ఆయన బోధించడం మనం చూస్తామండి. ఆయన ఒక్కమారి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కమారే తన అర్పణను అర్పించడం ద్వారా మనం అందరం కూడా సదాకాలం నిలుచు పరిపూర్ణత దేవుడు మనకి పర్ఫెక్ట్గా మనకు అందించారండి. ఆ పర్ఫెక్ట్గా అందించిన బలిని మనం ఎప్పుడు కూడా నిరర్థకం చేయకూడదంటే మనం ఏం చేయాలంటే పాపం జోలికి మనం పోకూడదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, తండ్రి యొక్క కృప ద్వారా మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నామో, మనం ఎప్పుడైతే ప్రభు వలలో పాల్గొని పంచుకుంటున్నామో, అప్పుడు మనం ఏం చేయాలంటే పాపస్థితిని ఇంకా విడిచిపెట్టారండి. పాపస్థితిని విడిచిపెట్టాలి. ఒక చూడండి, తన మాంతిని తిరిగి మనం తనే తినేలాగా ఉంటుందంట. అలాగే మన పాపాలని మనం పదే జ్ఞాపకం చేసుకునే వాటిని అనుసరించే వాటిని మనం ఉంటే కనుక సేమ్ కుక్కతో పోల్చడండి దేవుడు. అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు వద్దండి. మనం ఎప్పుడు కూడా నీతి కిరీటాన్ని సాధించే వరకు మనం ఉండాలన్నమాట. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వరకు మనం ఉండాలి. నా ప్రియమైన సహోదరుడా, అందుకే ఎప్పుడైతే మనం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే యొక్క మనసును మనం కలిగి ఉన్నామో, ఎప్పుడు కూడా మన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని ప్రతిరోజు కూడా మనం పర్ఫెక్ట్నెస్ని కాపాడుకుంటూ వస్తాం అన్నమాట. ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనం వినేవారిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునేవారిగా ఉండాలండి. అందుకే ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆదివారాన్ని అశ్రద్ధగా చేయకూడదు. ఇంటి వలన విశ్వాసం అనేది కలుగుతుంది కనుక